హాయ్ హలో వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. ప్రముఖ టాలీవుడ్ నటి సమంత గర్భం ధరించినట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సమంత 4 నెలల గర్భిణి. సమంత రూత్ ప్రభు తన కడుపులో పెరుగుతున్న 4 నెలల బిడ్డ ఆరోగ్యం కోసం స్వయంగా తన వంటింట్లో చట్నీ తయారు చేయడాన్ని షేర్ చేసింది. మామిడి పండు, చింతకాయ, దోసకాయ లాంటి అన్ని రకాల ఐటమ్స్ రుచి చూస్తున్నానని సమంత ఒక వీడియోని షేర్ చేశారు. ఆమె వంట చేస్తున్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్డమ్ను సొంతం చేసుకుంది. తన అందానికి మరియు ఫిట్నెస్కు ప్రధాన కారణం సరైన ఆహారం మరియు వ్యాయామమేనని పేర్కొంది సమంత. మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను కూడా ఆమె మానసిక ధైర్యంతో పోషకాహారం తీసుకోవడం ద్వారా అధిగమించింది. ఆమె తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నారు. సమంత ప్రస్తుతం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ మరియు హై ప్రోటీన్ డైట్ తీసుకుంటోంది. సమంత బరువు ప్రస్తుతం దాదాపు 50 కిలోలు. తన శరీరం మరియు కండరాల దృఢత్వం దెబ్బతినకుండా ఉండేందుకు ఆమె రోజుకు 100 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. ప్రోటీన్ సమతుల్యంగా తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె భావిస్తారు. సమంత పూర్తిగా శాకాహారి. ఆమె కూరగాయలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. ఆమె తన భోజనంలో కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రోకలీ వంటి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటుంది. అయితే తనకు పాలకూర లేదా కేల్ అంటే ఇష్టం లేదని పంచుకున్నారు. త్వరలో సమంత ఒక హెల్దీ బేబీకి జన్మనిస్తుందని, ఆ స్వీట్ మూమెంట్స్ కోసం అటు సమంత ఫ్యామిలీ ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.